జీసస్ ఇన్ మై మైండ్ బట్ క్వశ్చన్స్ ఇన్ మై హార్ట్. నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు? ఇన్ ద బైబిల్ జెర్మియా చాప్టర్ 1 verses 5, బిఫోర్ ఐ ఫార్మ్ యూ ఇన్ ద వామ్ ఐ నో యూ. గాడ్ ఆల్రెడీ నోస్ ఎవ్రీథింగ్. భూమి పునాది వేయకముందే మన జీవితాన్ని చూసినాడు. గాడ్ ఈజ్ క్వశ్చనింగ్ మీ, ఐఎమ్ రియల్లీ నీడెడ్ యూ, లేకపోతే ఊరికే పుట్టిస్తానా? వై వాజ్ ఐ బోర్న్ ఇన్ టు దిస్ ఫ్యామిలీ, దిస్ ప్లేస్ అండ్ దిస్ సిచ్యువేషన్? బట్ దెన్ ఐ ఫౌండ్ ద ఆన్సర్స్ ఇన్ హిస్ వర్డ్స్, ఇన్ ద బైబిల్ ఆన్సర్స్. మై ఫస్ట్ క్వశ్చన్ టు ద గాడ్, వై గాడ్ క్రియేటెడ్ మీ? అందుకు జెర్మియా చాప్టర్ 1 verses 4, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపెక్క మునపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. నిజంగా ఈ క్వశ్చన్లకి ఈ జవాబులు ఇవ్వడం, అసలు నాకు ఈ క్వశ్చన్లు నా మైండ్లో వచ్చినాయి. నా మైండ్లో వచ్చిన తర్వాతనే నేను ఈ బైబిల్ చదువుతున్నాను. మై సెకండ్ క్వశ్చన్, వై దిస్ లైఫ్, వై దిస్ సిచ్యువేషన్? ఈ డిసైడెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రైట్ టైం. ఈ తల్లికి, ఈ తండ్రికి, ఈ ఊరికి, ఈ సిచ్యువేషన్కి ఎక్కడ పుట్టించాలో ఆయన ప్లాన్. మై థర్డ్ క్వశ్చన్, వై am I still struggling? In the Bible, God says, my grace is enough to you, my strength is weakness. కరెక్ట్ టైం. ఈ స్ట్రగ్లింగ్ అన్నీ ఎందుకంటే దేవుడు నన్ను ముందుగా లోపల బలపరచడానికి ప్రక్రియ. మై ఫోర్త్ క్వశ్చన్, మై థాట్స్, నా ఆలోచనలు ముందే తెలుసా దేవునికి అన్నది నా క్వశ్చన్. అవును తెలుసు దేవునికి. నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో కూడా తెలుసు, అది కూడా ముందుగా తెలుసు. అండ్ గాడ్ ఈజ్ టెల్లింగ్ మై షీప్ హియర్ మై వాయిస్ అండ్ ఫాలో మీ, ఐ నో హిమ్. అండ్ ఇంకోటి ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్. అంటే అవుటర్ హ్యాపీనెస్, ఇన్నర్ హ్యాపీనెస్. అవుటర్ హ్యాపీనెస్ ఫ్రెండ్స్తో తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం, హ్యాపీనెస్ ఉంటుంది కొద్ది క్షణాలు మాత్రమే. కానీ మళ్ళీ ఒంటరితనం అవుతాము. అంటే ఎంటీ హ్యాపీనెస్, టెంపరీ హ్యాపీనెస్. మనకు కావాల్సింది హ్యాపీనెస్ పర్మనెంట్, ఎప్పుడు ఎక్కడ ఉన్నా సంతోషం ఉండాలి. ఇన్నర్ హ్యాపీనెస్ మనకు కావాల్సింది, అవుటర్ హ్యాపీనెస్ కావాలి. ఇది కూడా దేవుడిలో నెమ్మదిగా ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా అలాంటి శాంతి. గాడ్స్ జాయ్ గివ్స్ హ్యాపీనెస్ ఈవెన్ ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ లైఫ్. ఫైనల్లీ ఐ ఫౌండ్ నియర్ ద గాడ్ సౌల్ హ్యాపీనెస్, నెమ్మది, అది పీస్. అది ఎట్లా అంటే దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు. దేవుడికి దగ్గరగా ఉండడం అంటే రోజు ప్రేయర్ చేసుకుంటూ, రోజు బైబిల్ చదువుకుంటూ, రోజు దేవుని గురించి ఆలోచిస్తూ. ఐ స్టిల్ హ్యావ్ క్వశ్చన్స్ బట్ నౌ ఐ ఫెయిత్.